మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సమ్మర్లో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఫిట్నెస్ కోసం జిమ్లని ఇతరత్ర వ్యాయామాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారా? మరి సమ్మర్లో ఇది ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు చేయొచ్చు, అసలు సమ్మర్లో ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ డాక్టర్ కిరణ్ గంగ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సమ్మర్లో ఫిట్నెస్ అనేది మనిషి ఎంత మోతాదులో చేయాలి, అసలు చేసేటువంటి అవసరం ఉందా లేదా? డెఫినెట్గా ఫిట్నెస్ అనేది సంవత్సరం పొడుగునా చేయాల్సిందే. కాకపోతే వింటర్లో మనకు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ వామ్గా హీట్గా బాగుంటుంది కాబట్టి వింటర్లో చేసేటప్పుడు మనకు బాగా సమ్మగా ఉంటుంది, మజిల్లో హీట్ కూడా మనకు బాగా అనిపిస్తుంది అనమాట. బట్ సమ్మర్లో చేసేటప్పుడు ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉండాలి, అంటే వయసుకు తగినట్టుగా. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తున్నట్లయితే మేబీ దానికి కొంచెం ఇంటెన్సిటీ కాస్త తగ్గించుకోవటం కానీ, హైడ్రేషన్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వింటర్లో మేబీ మీరు కాస్త వాటర్ తాగేసి వెళ్ళుండొచ్చు ఎక్సర్సైజెస్కి, బట్ సమ్మర్లో హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. సో వాటర్ ఇంకొంచెం ఎక్స్ట్రా అవసరం అనమాట, ఎక్స్ట్రా అవసరం. అంతేకాకుండా ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ఏదైనా జ్యూసులు తాగుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారనమాట. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు జ్యూసులు తాగుతూ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేదే షుగర్స్ పెరగకుండా ఉండాలి, షుగర్స్ తగ్గాలి అని. ప్లస్ కొంతమంది ఎక్సర్సైజ్ చేసేది కాస్త బరువు తగ్గాలని. మీరు జ్యూసులు తాగుతూ ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గటం చాలా కష్టం. వాటర్ తీసుకోవచ్చు సార్, మధ్యలో వాటర్ తీసుకోండి, ప్లెయిన్ వాటర్ తీసుకోండి. మీరు కొంచెం లైట్గా తినాలనుకుంటే ఫ్రూట్ సలాడ్ లేదా బెటర్ ఇంకా వెజిటబుల్ సలాడ్ లాంటివి తీసుకోండి. లేదా అప్రాప్రియేట్ మీ డాక్టర్ చెప్పినట్టుగా కాస్త ప్రోటీన్ డ్రింక్ కూడా ఏదైనా తీసుకోవచ్చు, బట్ అధిక మోతాదుల్లో తీసుకోకూడదు. అండ్ ఎర్లీ అవర్స్లో చేసుకోవటం చాలా మంచిది అనమాట. ఇప్పుడు వింటర్లో ఒక పర్టికులర్ టైం తర్వాత కూడా వీళ్ళు సరదాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకుందాం. సమ్మర్ అయితే కొంచెం ఎర్లీగా చేయటం చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా చేసుకోవటం, ఎస్పెషల్లీ ఓపెన్ ఎయిర్లో చేస్తున్నారు, ఓపెన్ స్కైలో చేస్తున్నారు అనుకోండి, ఎర్లీ అవర్స్ మార్నింగ్ లైక్ 6 o'clock లేదా 5:30, 5 o'clockకి వెళ్ళి చేసుకోవటం ఇంపార్టెంట్. సూర్య నమస్కారాలు కూడా చాలా మంచిదన్నమాట. మీరు అన్నట్టు కొంచెం హెవీ జిమ్ చేసేవారు డెఫినెట్గా కోచ్ ఉంటారు, చూసుకుంటారు కాబట్టి దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ కార్బ్స్ కాడ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం తీసుకుండే ఫుడ్ అనమాట. సమ్మర్స్లో ముఖ్యంగా మనము హై క్యాలరీ, హై కార్బ్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రోటీన్ ప్రాపర్గా ఉండాలి, ఫైబర్ బాగుండాలి, అండ్ కార్బ్స్ ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది. అండ్ సమ్మర్కు సంబంధించి కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. లైక్ సమ్మర్లో మనకు పనస పండు దొరుకుతుంది, లేదా మామిడి పండు దొరుకుతుంది, లేకుంటే చెరుకు రసం ఎక్కువగా దొరుకుతుంది. ఇట్లాంటివి తీసుకునేటప్పుడు ముఖ్యంగా షుగర్ ఉన్నవారైతే షుగర్స్ని ఆల్రెడీ కంట్రోల్లో ఉంచుకోవటం ఎప్పటికైనా మంచిది. ముఖ్యంగా సమ్మర్ ఉన్నప్పుడు షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కూడా కంట్రోల్లో ఉంచుకోవటం చాలా ముఖ్యం అనమాట. ఈ కంట్రోల్లో ఉన్నప్పుడు వీటిని కొంచెం మోతాదులో తీసుకోవటం గుడ్ ఆప్షన్. అండ్ చాలామందికి ఇండ్లలో ఇప్పుడు గ్లూకోమీటర్ ఉంటుంది కాబట్టి, లేదా CGMS ఉంటుంది కాబట్టి, ఇవి తీసుకున్నప్పుడు ఎట్లాంటిది తీసుకుంటే ఎంత షుగర్ పెరుగుతుంది అనేది మీరు కూడా గమనించుకోవచ్చు. ఇప్పుడు కొందరికి దోరగా మాగిన పండు కొన్ని పీసెస్ తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు, బట్ బాగా మాగింది అన్ని పీసెస్ తీసుకుంటే షుగర్ ఎక్కువ పెరగచ్చు. సో అవి కూడా మనం లిమిట్ చేసుకొని డాక్టర్తో డిస్కస్ చేసుకొని ఏది బెటర్ అనేది మనకు ఇంపార్టెంట్. బట్ ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ఒకవేళ లో షుగర్ ఫేస్ అవుతున్నట్లయితే, అంటే 70 mg కంటే షుగర్ ఒకవేళ కిందికి వస్తున్నట్లయితే, అటువంటప్పుడు ఈ హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ తీసుకోవటం ఇబ్బంది ఏం లేదనమాట. షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవటం కావచ్చు, మామిడిపండు కూడా కొంచెం ఎక్కువ పీసెస్ తీసుకోవటం అయినా పర్వాలేదు, లేదా కొంచెం గ్లూకోజ్ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు. లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డిహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా పిల్లలు సమ్మర్ అయితే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు. ఐస్ క్రీమ్స్ అంత క్షేమం కాదు. మీరు పండ్లు వైపే మైండ్ పెట్టండి. ఐస్ క్రీము లేకుండా ఉంటే ఇంకేదన్నా ఇలాంటివి చాలా మినిమైజ్ చేసుకోండి. అండ్ ఆడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది సమ్మర్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే సమ్మర్ వచ్చింది కదా అని చెప్పి చాలామంది ఎక్సర్సైజ్ మానేస్తారు. ఎండ ఎక్కువగా ఉంది కదా అని మానేస్తారు. అంటే అదొక రీజన్. ఎండ పేరు చెప్పేసి ఎక్సర్సైజ్ మానేయడానికి అదొక అవకాశంగా తీసుకుంటున్నారు. అలా కాదండి, మీరు మార్నింగ్ అవర్స్లో అన్నా చేయండి, లేదా ఈవినింగ్ లేట్గా అన్నా చేయండి, బట్ కంపల్సరీగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే జూన్, జూలైలో వీళ్ళందరూ హై షుగర్స్ పెంచుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి రావటం మనం గమనిస్తూ ఉంటాం. అండ్ అలాగే వాటర్ తీసుకోవడానికి సంబంధించిన చాలా అనుమానాలు కూడా అందరికీ ఉంటాయి.
సమ్మర్లో ఎంత క్వాంటిటీ వరకు వాటర్ తీసుకోవచ్చు, ఎంతకు మించి ఎక్కువ తీసుకుంటే ప్రమాదం ఉండేటువంటి అవకాశం? ఎంతకు మించి తీసుకోవటం అనేది పెద్దగా మనము ధ్యాస పెట్టం దానికి. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే తక్కువ తీసుకోవటం వల్ల 1 or 2 లీటర్స్ కంటే తక్కువ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మినిమం ఒక ఆరోగ్యమైన వ్యక్తికి 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ సమ్మర్లో అవసరం ఉంటుంది. ప్లస్ సమ్మర్లో మనం బయటకు వెళ్ళినప్పుడు చెమట పడుతుంది, దానికి కూడా కావాలి. బట్ కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు ఇంట్లోనూ ఏసీలో ఉండొచ్చు, వాహనంలో ఏసీ ఉండొచ్చు, ఆఫీస్లో కూడా ఏసీ ఉండొచ్చు, జిమ్లో కూడా ఏసీ ఉండొచ్చు. అటువంటప్పుడు ఎంత వాటర్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కాకపోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా 3 లీటర్స్ వరకు వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ ఏదైనా కూడా హైలీ సాల్టెడ్, ఉప్పు ఎక్కువగా ఉన్నవి, తీపి ఎక్కువగా ఉన్నవి అవాయిడ్ చేయటం మంచిది సమ్మర్లో. వాటి వల్ల దాహం తీరదు, పైగా ఇంకా దాహం ఎక్కువ వేస్తుంది అనమాట. సో అలాగే అంటే సమ్మర్లో ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఫిట్నెస్ సంబంధించిన వాళ్ళే కానీ, వాటర్ తీసుకోవడానికి తీసుకునేటువంటి వ్యక్తులే కానీ? ముఖ్యంగా మనం షుగర్ ఉన్నవారైనా సరే, లేనివారైనా సరే, మధ్యాహ్నం అనవసరంగా బయటికి వెళ్ళటం అవాయిడ్ చేయండి. అన్వాంటెడ్ ట్రావెల్, సరదాగా వెళ్ళొద్దాం ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మధ్యాహ్నం పూట అవాయిడ్ చేసుకోవటం చాలా మంచిది. మార్నింగ్ ఈవినింగ్ వాటికి మనం చూసుకోవచ్చు. ప్లస్ స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కూడా సమ్మర్లో అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్గా కూడా మన ఉష్ణోగ్రతలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ మర్చిపోకుండా మంచి సలాడ్ రోజు ఒక 100-150 గ్రామ్స్, ముఖ్యంగా కుకుంబర్, కీరా ఇట్లాంటివి, టమాటా ఇట్లాంటివి కూడా మనం కట్ చేసుకొని సలాడ్ రూపంలో ఈవినింగ్ పూట సలాడ్ లాగా తీసుకోవటం చాలా మంచిది. సాయంత్రం అయితే సమోసాను, పకోడాను, లేకంటే మిక్స్చర్, లేకంటే సంథింగ్ ఇట్లాంటివి తీసుకోవటానికి మనకు మైండ్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి సలాడ్ రూపంలో కానీ కొంచెం మనం రెగ్యులర్గా తింటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు చిప్స్ తిందామా లేకన్నా ఉంటే వాటెవర్ ఇట్లాంటి తిందామనే కోరిక కూడా మనకు తక్కువ అవుతుంది. ప్లస్ మజ్జిగ, పల్చగా కలిపిన మజ్జిగ, చాలా ఉప్పు తక్కువతో ఉండేటట్టు మంచిగా నిమ్మకాయ ఉండొచ్చు, అండ్ పచ్చిమిరకాయ అందులో ఉంచుకోండి. సో దాహం ఎక్కువగా ఉంది అటువంటిప్పుడు ఇట్లాంటివి తాగటం మనకు మంచిది. సాఫ్ట్ డ్రింక్స్, కాన్సన్ట్రేటెడ్ జ్యూస్, సిరప్స్ కానీ వీలైనంత వరకు మీకు అవి అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది అనమాట. షుగర్ పేషెంట్లకి, షుగర్ లేనటువంటి వ్యక్తులకి ఇద్దరికి కూడా ఇవే వర్తిస్తాయి సార్? డెఫినెట్లీ సార్. షుగర్ ఉన్న వాళ్ళకి పలానా తీసుకుంటే షుగర్ పెరుగుతుంది కాబట్టి అవి వద్దని చెప్తాం. షుగర్ లేని వారికి షుగర్ పెరిగి కనపడకపోవచ్చు, బట్ ప్యాంక్రియాస్కి, లివర్కి లోడ్ అయితే సేమేగా. ఇప్పుడు వీక్గా ఉన్న బండి నువ్వు కొండ ఎక్కించినప్పుడు ఇది ఎక్కలేకపోవచ్చు, లేదా ఎక్కేటప్పుడు కొంచెం ఇంజిన్ మీద ఇబ్బంది కలగచ్చు. బాగున్న బండి ఎక్కేస్తూ ఉండొచ్చు, బట్ లోడ్ అయితే దానికి ఇంజిన్కి అయితే సేమేగా. కాకపోతే మీకు మీటర్లో వేడెక్కిందా లేదనేది కనపడకపోవచ్చు. కొత్త బండికి కనపడదు, పాత బండికి కనపడుతుందేమో, బట్ లోడ్ అనేది ఒకటేగా. సో బాడీకి అనవసరంగా లోడు పెట్టకండి. అండ్ పిల్లలు, యువత బయటికి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు మంచిగా పైన క్యాప్ వేసుకోవటం, డైరెక్ట్గా సన్నకి ఎక్స్పోజర్ కాకుండా, అండ్ మంచి బ్రీతబుల్ క్లోత్స్ లాంటివి వేర్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్.